భూసారం నేల ఫలదత పెంచుతోంది. మల్చింగ్ కలుపుని అరికట్టి తడి ఆరిపోకుండా చేస్తోంది. ఎరువుల వినియోగం ధాతులోపాలను నివారిస్తోంది. ఆ పద్ధతులన్నీ పాటించడం వల్ల దిగుబడి ద్విగుణీకృతం అవుతోంది. అయితే అవన్నీ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాలి. చిన్న రైతులకి సాధ్యమయ్యే పని కాదు. మరి పైసా వ్యయం లేకుండా అవన్నీ దొరికితే అంతకంటే మరో అదృష్టం ఉండదుగా. అందులోనూ ఆ పోషకాలన్నీ ఒకే దానిలో అదీ ఖచ్చితంగా ఉచితంగా లభిస్తే రైతులకి వరమేగా. అలాంటి గొప్ప అవకాశం కడప జిల్లాలోని పులివెందుల రైతులకి దక్కింది. వర్షపు నీటిని పట్టి ఉంచి నేలను బంగారంగా మార్చి పంటల నాణ్యతను పెంచుతున్న ఆ సహజ వనరు ఏమిటో తెలుసుకుందాం పదండి. బత్తాయి చెట్ల మధ్య నేలపై కనిపిస్తున్న ఈ రాళ్లు సాధారణమైనవి కావు. రైతులకు రత్నాలు పండించే బెలుకు రాళ్లు, పంటలకు జవసత్వాలు కల్పించే కల్ప తరువులు. స్థానికంగా శుద్ధగా పిలిచే ఈ రాళ్లను ఇటీవల కడప జిల్లాలో బాగా వాడుతున్నారు. ఇంతలా పొలాల్లో పరచడానికి వాటిలో ఏముందో రైతుల మాటల్లోనే విందాం. ఈ ప్రాంతంలో వీటిని బెలుకు అంటారు. ఇంకా కొంత ప్రాంతాల్లో శుద్ధ అని కూడా అంటారు. వీటిలో కాల్షియం ఉంటుందండి మేజర్గా. ఈ కాల్షియం వల్ల కాయ నాణ్యత బాగుంటుంది. నీరు గింజల పంటలు అయితే నూనె శాతం పెరుగుతుంది. ఇంకా ఇది భూమికి వాడడం వలన భూసారం కొట్టకపోకుండా, భూమిపైన ఉన్న పొర మట్టి ఎంత వర్షానికి కొట్టకపోకుండా ఆపుతుంది, తేమను పట్టి ఉంచుతుంది. అంటే మల్చింగ్గా ఉపయోగిస్తారు. మన డిపార్ట్మెంటల్ ప్లాస్టిక్ షీట్ వాటికంటే ఇంకా ఇది బాగా పనిచేస్తుంది. 10 సెంటీమీటర్ల వర్షం పడినప్పుడు గుడక బయటికి ఒక చుక్క నీరు ఉడక బయటికి పోకుండా మొత్తం భూమిలోకే, అంటే ఇంచుమించు ఇంకుడు గుంత మాదిరి కూడా పనిచేస్తుంది ఇది. కాబట్టి ఇన్ని రకాలుగా రైతుకు ఉపయోగింది. కాబట్టి ఇది చాలామంది ఈ గత 2-3 సంవత్సరాలలో చాలామంది రైతులు వీటిని పాటిస్తున్నారు. ఈ బెలుకు శుద్ధ చెట్టుకు సతవుగా ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీళ్లును, లోపల పడిన నీళ్లును బయటికి ఎక్కడ పోనీకుండా లోపలికి అట్లే ఇంకేటగా చేసి చెట్టును బాగా పచ్చదనంతో ఉంచేదానికి మల్చింగ్ మాదిరి బాగా పనిచేస్తుంది. ఈ చిన్ని చెట్టుకు ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక చినుకు కూడా పక్కకు పోకుండా నీళ్లు పడిన చినుకల్లా లోపలికి అట్లే ఇంకుతుంది అనమాట. అదేవిధంగా ఆ మట్టిని కూడా కోసి చెట్టుకు ఇబ్బంది లేకుండా భూసారాన్ని కూడా అట్లే ఉంచుతుంది అన్నమాట, పక్కకు పోనీకుండా. తెలిసిందిగా బెలుకురాళ్ల మహిమ. వర్షపు నీటిని పొలం దాటి బయటకు పోనీయవు. అంటే పడే ప్రతి నీటి బొట్టుని ఇంకుడు గుంతలా నేలలోకింకిస్తుంది. ఎండా వానలకి రాళ్లు కరిగి భూమికి సత్తువ చేస్తుంది. అంటే సూక్ష్మ స్థూల పోషక ఎరువులుగా ఉపయోగపడుతుంది. ఒక్క తడితో 15 రోజుల వరకు నీటిని నిల్వ ఉంచుతుంది. మరో విధంగా చెప్పాలంటే మల్చింగ్ షీట్ మాదిరిగా భూమిలో తేమ శాతం తగ్గిపోకుండా చేయడంతో పాటు కలుపును దులిపేస్తుంది. అంతేకాదు పంట దిగుబడుల నాణ్యత పెంచుతుంది. ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నందువల్లే పులివెందుల నియోజకవర్గంలోని రైతులు బెలుకు రాళ్లను వాడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది బెలుకు అంటారండి. బెలుకు ఇక్కడ తోలుతారు, కానీ బత్తాయి పండ్ల తోటలకే కదండి, మామూలు వెలుగు భూములకైనా అని పప్పు శనగ, కుసాలు, ధనియాలు దీనికైనా పోవచ్చు. పప్పు శనగ అయితే ఇంకా బాగా ఉంటుందని ఇక్కడ అన్ని పల్లెలకు పాకిపోయింది. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా అని బెలుగు అనేది దొరికితే చాలు తోలుకుంటాము. ఎన్ని రోజులైనా సరే, ఎంతైనా సరే, ఖర్చు గురించి ఆలోచన చేయకుండా. ఎందుకంటే విపరీత రేట్లు, ప్రతి పంట కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పప్పు ధాన్యాల మీద ఎక్కువ విపరీతంగా చూస్తున్నారు ఈసారి. అందువలన చాలా బాగా తోలుకుంటున్నారు. బాగా అధిక ఆదాయం కూడా దానికి బాగుంది. కలుపు మొక్క కూడా పెరగకుండా చేస్తుంది. ముఖ్యంగా కలుపు కూడా పెరగదు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా అటువైపే బాగా మొప్పు చూస్తున్నారు. రసాయనిక ఎరువు కూడా తగ్గిపోతుంది, తగ్గించుకోవచ్చు. దీనివల్ల నీటి శాతం పెరుగుతుంది కాబట్టి మన పంట మంచిగా వస్తుంది అని చెప్పి ఆదాయం బాగుంటుంది. కాబట్టి దానికోసం అంత కష్టపడతారు. ఈసారి ఇక్కడ బాగా చేస్తున్నారు ఈ ఏరియాలో. బెలుకురాళ్లు తోలిన పొలాల్లో నేల బలం పెరిగి బెట్ట కష్టాలు తీరిపోయినందువల్ల రైతులు వాటిని తోలుకునేందుకు పోటీ పడుతున్నారు. పండ్ల తోటలు మొదలు అపరాల పంటల వరకు అన్ని రకాల పైర్లకు ఎకరానికి 15 నుంచి 20 ట్రాక్టర్ల శుద్ధ ముక్కలను పోసుకుంటున్నారు. బత్తాయి తోటల్లో కాయల నాణ్యత చాలా బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ శుద్ధ వల్ల చీనా చెట్లకు పైరు భూమి అంతా కప్పకపోయి గడ్డి పడుతూ నీరు బాగా భూమిలోకి ఇంకిపోయి చెట్టు నాణ్యత కూడా బాగా వస్తుంది.
భూమికి ఎక్కువయ్యి వర్షం పడినప్పుడు నీరు గాని మనం పెట్టిన నీరు గాని డ్రిప్ నీరు గాని బాగా చుక్క లోపలికి ఇంకిపోయి భూమి లోపల తనువు ఎక్కి చెట్టు నాణ్యత కాయ కూడా బాగా నాణ్యతగా రావడము, చెట్టు పోషక పదార్థాలు అనేది బాగా వస్తుంది అనేది అందరూ ఆలోచన చేసి ఇప్పుడు చాలా మంది మొత్తం చీనా చెట్లకంతా శుద్ధ తోలుతున్నారు. బెలుకు నీళ్ళతో ప్రాబ్లం లేకుండా బాగుంది. కలుపు ఏం లేదు, తక్కువ సేద్యాలు గిద్దలు ఏం చేయడం లేదు సార్. అంటే ఇంతకుముందుగా బాగానే ఉన్నాయి సార్. మళ్ళీ ఏదైనా బెలుగు వల్ల మేలని బెలుగు తోలినాం. మళ్ళీ బెలుగు తోట బాగుంది సార్. బెలుగు తోలినాక బాగుంది. దీనివల్ల నీటి అంతా బాగుంది. ఇది ఏదో పొటాసు సూపర్ కూడా బాగా వస్తుంది. దాంట్లో కలుపులు ఉండదు. ఉరివే ఇంకోసారి సేద్యం చేయలేదు దీని గురించి. ఉరివేగా నీరు త్వరగా ఇంకిపోకుండా పట్టి ఉంచే బెలుకురాళ్లలో సూక్ష్మ పోషకాలున్నాయని అధికారులు చెప్తున్నారు. వీటి వల్ల పంటలకు మేలు జరుగుతుందని తెలియచేస్తున్నారు. సాధారణంగా ఇక్కడ పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల, సింహాద్రిపురము, తొండూరు, ముద్దనూరు, కొండాపురము ఇక్కడ ఉండే మండలాల్లో ఉండే రైతులందరూ ఇక్కడ బెలుకు అనే ఒక పదార్థాన్ని తమ పొలాలలో వేసుకుంటున్నారు. కాకపోతే టెక్నికల్ గా ఆలోచిస్తే మాత్రము దీన్ని షేల్ అంటారు. సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. కాల్షియము, అల్యూమినియము, మ్యాంగనీస్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కూడా పైర్లకు కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. సో అందుకొరకే ఇక్కడ రైతులు ఎక్కువగా ఈ పొలాలకు చిన్ని చెట్లకు కానీ మిగతా పైర్లకు కానీ ఏ పైరుకైనా కానీ వేసినా కానీ ఎంత ఎక్కువ వేసినా కానీ ఎటువంటి నష్టం ఏమి ఉండనే ఉండదు. కాకపోతే అది రైతులకు లాభమే. రైతులకు తెలిసినది ఒకటి అంటే నీటిని బాగా పట్టి ఉంచుతుంది. వాస్తవంగా అంటే నీళ్ళని కూడా బాగా ఎక్కువ రోజులు ఉంచుతుంది. వాళ్ళ బెట్టకు రానియకుండా కూడా అది బాగా ఉపయోగపడుతుంది. బెలుకురాళ్లను ఒకసారి పొలాల్లోకి తోలితే 2 ఏళ్ల వరకు నేలలో ఉంటాయి. నేల సత్తువ పెంచి బహువిధాలుగా పంటల వికాసానికి దోహదపడతాయి. అందుకే పులివెందుల రైతులకి ఇవి సిరుల రాళ్లు. వారికే ఎందుకు వరమంటే మరెక్కడా ఇవి లభించవు. ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం నిషిద్ధం కనుక ఇలాంటి రాళ్లను వాడాలని మీకు అనిపిస్తోంది కదూ. అయితే మీ జిల్లాలో బెలుకురాళ్లు ఉన్నాయేమో గనులు, భూగర్భ శాఖ వారిని అడిగి చూడండి మరి.